ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి మున్సిపాలిటీలోని వివిధ విభాగాల అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఉదయం 10 గంటల సమయంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఆయన దాదాపు గంటన్నర పాటు అంటే 11:30 గంటల వరకు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని విభాగాల వారితో సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు. విభాగాల వారీగా వారి విధులు ఎట్లా ఉన్నాయి, తెనాల్లో పరిస్థితి ఎట్లా ఉంది, వారికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు, పెండింగ్ పనులు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద కూడా పూర్తిగా సమగ్రంగా అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ చర్చించారు. ఏ విభాగానికి ఆ విభాగానికి సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్లను కూడా అడిగి వారి వివరాలు, వారి పనులకు సంబంధించి వివరాలను అయితే పూర్తిగా తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి పట్టణంలో పెండింగ్ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా పూర్తి చేయాలి. అట్లాగే రాబోయే రోజుల్లో కాంట్రాక్టర్లకు ఇబ్బంది లేకుండా చూడాలి, పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయాలా చూడాలని చెప్పి అయితే ఆదేశించారు. అట్లాగే పనులు చేయని కాంట్రాక్టర్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు, వారి కాంట్రాక్టులు, టెండర్లు మొత్తంగా కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పిన అయితే స్పష్టమైన ఆదేశాలను అయితే ఇచ్చారు. అట్లాగే ఇటు టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి, అట్లాగే ఇటు హెల్త్ విభాగానికి సంబంధించి, ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించి, ప్రత్యేకంగా మెప్పా విభాగానికి సంబంధించి ప్రతి విభాగానికి సంబంధించి కూలంకషంగా క్షుణ్ణంగా అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ చర్చించి ఆ విభాగాలకు సంబంధించిన లోటుపాట్లను లేవనెత్తి వారికి కొన్ని సూచనలు అయితే చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంహెచ్ఓని లేపి, యేసుబాబుని లేపి కూడా కొన్ని పట్టణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించిన ప్రశ్నించిన పరిస్థితుల్లో ఆయన సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో కొంత అసహనం అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యక్తం చేశారు. ముఖ్యంగా పట్టణానికి సంబంధించి ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఏమేం పనులు చేస్తూ ఉన్నారు అనే దాని మీద కూడా సరిగ్గా క్లారిటీ అనేది కూడా మున్సిపల్ వైద్యాధికారి ఇవ్వలేని పక్షంలో కొంత అసహనాన్ని అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా చూడాలి, పట్టణాన్ని తెనాలిలో మార్పు జరిగింది అనేది స్పష్టంగా కనిపించాలి రాబోయే రోజుల్లో అని చెప్పినైతే ఒక స్పష్టమైన ఆదేశాలను మంత్రి నాదెండ్ల మనోహర్ ఇచ్చారు. గతంలో జరిగిన వివరాలను పూర్తిగా తీసేసేయండి, మీకు ఒత్తిళ్ళు వస్తూ ఉన్నాయి అంటే ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించి మాట్లాడుతూ కూడా గతంలో ఒత్తిళ్ళు వస్తూ ఉన్నాయి, మాకు అక్కడి నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఇక్కడి నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి అనేది తీసి పక్కన పెట్టేసండి. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పనిచేయాలి, తెనాలి పట్టణ అభివృద్ధి లక్ష్యంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పిన మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టంగా అయితే ఆదేశాలు ఇచ్చారు. తెనాలికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పినైతే మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్, అట్లాగే తెనాలి పురపాలక సంఘ స్పెషల్ ఆఫీసర్ అశుతోష్ శ్రీవాత్సవ కూడా పాల్గొన్నారు. ఇక్కడి నుంచి కూడా స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి శ్రీవాత్సవ తెనాలి పట్టణంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి తెనాలి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే సూచించారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక తెనాలికి పూర్వ వైభవం రావాలి, గతంలో జరిగినటువంటి విషయాలన్నీ పక్కన పెట్టేసేయాలి, ఇక్కడి నుంచి కూడా తెనాలి అనేది కూడా పూర్తిగా మారుతూ ఉంది. తెనాలిలో శానిటేషన్ పరంగా కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాలకు సంబంధించి కూడా ఎవరికి వారు సమిష్టిగా కూడా కృషి చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పనైతే మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షా సమావేశంలో అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇళ్ల స్థలాలకు సంబంధించి గతంలో చాలా స్కామ్ జరిగింది. ఆ స్కామ్ విషయంలో కొంతమంది ప్రజల నుంచి కూడా డబ్బులు వసూలు చేసి స్కామ్ చేశారు, ప్రజల నుంచి కూడా డబ్బులు లాక్కున్నారు, వారిని ఇబ్బంది పెట్టారనే పరిస్థితి అయితే ఉంది. ఆ విషయంలో గతంలో కొన్ని కేసులు పెట్టారు. డిఎస్పీని జనార్దన్ రావుని లేపి అయితే దాని గురించి మీరు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదని అయితే ప్రశ్నించారు. ముఖ్యంగా చూసుకుంటే అట్లాంటి వారిని ఉపేక్షించవద్దు, మళ్ళీ వాటన్నిటిని వెలికితీండి, ప్రజలను మోసం చేసిన వారి పరిస్థితులు ఉపేక్షించవద్దని అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టంగా అయితే తెలియజేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు కౌన్సిల్ పూర్తయిన తర్వాత మొట్టమొదటి సమావేశం నిర్వహించారు. ఇక నుంచి కూడా ప్రతి నెల కూడా సమావేశాలు జరుగుతాయని చెప్పనైతే చెప్పారు. ఈ సమావేశం నిర్వహించడంతోనే కాకుండా ఇక్కడ అన్ని విభాగాలకు సంబంధించి సమావేశం నిర్వహించడంతో పాటు ఎక్కడికక్కడ ఎవరికి వారికి టార్గెట్లు, డెడ్లైన్ అనేది కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టంగా ఇచ్చారు. ఉదాహరణకు చూసుకుంటే కనుక ఐతానగర్ పార్క్ మే 1 వీక్ కల్లా పూర్తి చేయాలి. అట్లాగే కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించి డ్రైనేజీ సిస్టమ్ సంబంధించి రాబోయే వర్షాకాలాన్ని కూడా ముందుగానే దృష్టిలో పెట్టుకుని ఈ వేసవి కాలంలోనే డ్రైన్ల ప్రక్షాళన అనేది చేపట్టాలి. తెనాలి పట్టణ పరిధిలో ఉన్నటువంటి అన్ని డ్రైన్లన్నీ కూడా పూర్తిగా కూడా ప్రక్షాళన చేపట్టాలి, ప్రొక్లైన్లు తీసుకొచ్చి మొత్తాన్ని ఎక్కడికక్కడ ప్రక్షాళన చేపట్టాలి, డ్రైన్లని క్లియర్ చేయాలని చెప్పినైతే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇట్లా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు వారందరికీ కూడా స్పష్టమైన నిర్దిష్టమైనటువంటి ఆదేశాలను మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ఇచ్చారు. ప్రతి నెల కూడా ఇటువంటి సమీక్షా సమావేశాలు జరుగుతాయి. ఎవరికి వారు బాధ్యతగా పనిచేయాలి, వారు చెప్పారు వీరు చెప్పారని లేకుండా ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఇక నుంచి కూడా మీరు ప్రశాంత వాతావరణంలో పనిచేయండి, ప్రజల ఇబ్బందులు పరిష్కరించడమే లక్ష్యంగా కూడా ప్రతి ఒక్కరు పనిచేయాలి, తెనాలికి పూర్వ వైభవం తేవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే అధికారులు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి స్పష్టంగా ఆదేశాలు అయితే ఇచ్చిన పరిస్థితి. న్యూ ఎస్ఎస్జి గ్రూప్స్ ఫామ్ చేయమన్నారు సార్, క్రియేట్ చేశాం సార్. వాటిలో వచ్చేసి తమరు తెలియజేసిన విధంగా బ్యాంక్ లింకేజ్ వచ్చేసి మనకి 100 crore చేయమని టార్గెట్ ఇచ్చారు సార్. దాంట్లో వచ్చేసి మనకి ఇప్పుడు 86,80,00,000 చేశాం సార్.
686 గ్రూపులకి సార్. దానికి సంబంధించి ఇంకా బ్యాలెన్స్ వచ్చేసి మా దగ్గర 13,20,00,000 మేము చేయాల్సి ఉంది సార్. తమరు తెలియజేసిన విధంగా 100 కోట్లు చేయమని తెలియజేశారు సార్. దాంట్లో ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ కి మేము తమరు చెప్తే ఒక డేట్ అనేది తమరు పర్మిషన్ తో తీసుకొని ప్లాన్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది బ్యాంకింగ్ కేసు పెడదామని ప్లాన్ చేసుకున్నాం సార్. ఓకే సార్, ఓకే సార్, నోటెడ్ సార్. 100 crores టార్గెట్ కంప్లీట్ చేస్తున్నాం సార్. అదే విధంగా గత సమావేశం కూడా తెలియజేశారు సార్. ఏమంటే టైలరింగ్ సంబంధించి మనకి ఫ్రీగా తమకు తెలియజేసిన ప్రకారం టైలరింగ్ సంబంధించి ఇచ్చారు సార్. అది కూడా కోర్స్ అనేది కంప్లీట్ అయింది సార్. దానికి సర్టిఫికెట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడాను ఒక రోజు ప్లాన్ చేసుకొని పెట్టుకుంటాం సార్ తమరి పర్మిషన్ తోటి. ఈ రెండు కూడా సార్ అదే ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ స్కీమ్స్ రన్నింగ్ లో ఉన్నాయి సార్. బీపీఎస్ అయితే కోర్ట్ కేసు ఉండడం వల్ల ప్రస్తుతం హోల్డ్ లో ఉంది సార్. బీపీఎస్ లో మనకి 2090 అప్లికేషన్స్ వచ్చాయి సార్. ఇప్పటి వరకు 3 crores వరకు ఇన్కమ్ వచ్చింది సార్. అలాగే ఎల్ఆర్ఎస్ లో మనకి 310 అప్లికేషన్స్ వచ్చాయి సార్. 3.14 crores వరకు అందులో ఇన్కమ్ వచ్చింది సార్. ఈ రెండిట్లో ఇంకా ఒక 8 crores వరకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది సార్. ఎట్లా చేద్దాం దానికి ఈ నెలలో? సార్ ఈ నెలలో మీరు ఏం చేయగలుగుతారు కొంచెం మనం ఆదాయం పెంచడానికి? ఇది అయితే రన్నింగ్ లో వెళ్ళేది సార్. ఎల్ఆర్ఎస్ నెక్స్ట్ మంత్ 23rd తో క్లోజ్ అయిపోతుంది సార్. అది అయిన తర్వాత ఈ ఇన్కమ్ గురించి మనం డెసిషన్ తీసుకోవచ్చు. గవర్నమెంట్ లెటర్ పెట్టడం కానీ మన షేర్ కోసం అట్లా సార్. ఇంకొకటి మాకు అడ్వర్టైజ్మెంట్ ఎంక్రోచ్మెంట్ ఉంది సార్. అది మాత్రం మార్చ్ ఎండింగ్ కి క్లోజ్ అవ్వాలి సార్. మన టోటల్ డిమాండ్ 32 lakhs సార్. రెండు కలిపి ఇప్పటికి 11 lakhs వరకు కలెక్ట్ అయింది సార్. అది మాక్సిమం లాస్ట్ పీరియడ్ లోనే పే చేస్తారు సార్. అందరికి రిమైండర్స్ అయితే పెడుతున్నాం సార్. స్ట్రిక్ట్ గా ఉండండి మేడం. అలాగే సార్. ఎందుకంటే ఈ హోర్డింగ్స్ ఇవి దేనికి ఉపయోగం లేదు, మనకి ఆదాయం కూడా రావడం. స్ట్రిక్ట్ గా ఉన్నంత వరకు మీరు దాంట్లో పికప్ చేయొచ్చు. అలాగే సార్. ఓకేనా? ఫ్లోర్ లెవెల్ వరకు పూర్తయిన స్ట్రక్చర్స్ అన్ని కూడా బిల్డింగ్స్ అన్ని మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నవన్నీ కూడా మీరు నెక్స్ట్ మీటింగ్కి లిస్ట్ ఇవ్వండి. whether it is schools, toilets, సచివాలయం, పార్క్స్, ఎవ్రీథింగ్. ఓకేనా? అది క్లారిటీ తీసుకోవాలి. ఐతానగర్ పార్క్ ఫేజ్ 2 ఏమైంది? ఎవరు చూస్తున్నారు? ఆల్రెడీ రెడీ అయి ఉన్నాం సార్ ఎస్టిమేట్తో సహా. వాళ్ళు ఆర్కిటెక్ట్ వచ్చేసి కొంచెం వేరే మోడిఫికేషన్ సార్. మనం ట్రీ హౌస్ అనుకున్నాం, ట్రీ హౌస్ వద్దని చెప్పిన తర్వాత డ్రాప్ అయ్యాను సార్. ఆ అమౌంట్ వచ్చేసరికి పాండ్ ఏరియాకు ఆల్రెడీ ఎత్తువర్క్ జరుగుతుంది సార్. అదొకటి. తర్వాత చెస్ బోర్డ్ దగ్గర వచ్చేసరికి పైన మొత్తం పడిపోతుంది, ఓపెన్ గా పెట్టాం. పికిల్ బాల్ కోర్ట్ ఒకటి మార్కింగ్ చేయాలి సార్. ఆ పికిల్ బాల్ కోర్ట్ కూడా దీనిలో వస్తుంది సార్. వాళ్ళు చెన్నై నుంచి వస్తా అన్నారు సార్. ఏమవుతుంది చెస్ బోర్డ్ ఎస్టిమేట్ అవునా కాదు? ఆ టార్గెట్ ఏమైంది? జనవరి 15 ఓపెన్ చేసి ఫుల్ టెక్స్ట్ ఇచ్చేద్దాం. మరి ఏమైంది? ఈ ఎస్టిమేట్ ఫైనాన్స్ లో 1.12 crores శాంక్షన్ వచ్చేసరికి కొంచెం మీ దగ్గర జాప్యం ఉందా, ఇక్కడ జాప్యం ఉందా? పై నుంచి శాంక్షన్ వచ్చేసరికి అకార్డింగ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అనేది మొన్న వచ్చింది సార్. ఒక 15-20 days బ్యాక్. తర్వాత మేము కొంచెం ఆ కాంట్రాక్ట్ తో మాట్లాడి ఆర్కిటెక్ట్ వాళ్ళతో చేసి బ్యాలెన్స్ మొత్తం చూసుకొని చేసాం సార్. అండ్ అడిషనల్ గా దీంతో పాటు సోలార్ పార్క్. నాకు అది సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకి అది ఓపెన్ చేయాల్సిందే. సరే సార్, షూర్ సార్. June 1st అంటే నేను అది ఎక్స్ప్రెస్లో ఒప్పుకోను. మే 15 మీరు ఎట్టి పరిస్థితిలో మీరు May 1st అనుకోండి. డెడ్లైన్ 1 month పూర్తి చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మీకు ఉన్నాడు కదా అతనేగా, కొత్తగా ఏం కాదు. మరి ఎందుకు? సరే సార్. 1 month పెట్టుకోండి. 30 days డెడ్లైన్ పెట్టుకుని వర్క్ చేసుకుని ఎట్టి పరిస్థితిలో మేలో మీరు దాన్ని ఓపెన్ చేసి చేయండి. ఓకేనా? పెండింగ్ పెట్టదు. ఓకే ఓకే సార్. మనకి 9 శానిటేషన్ డివిజన్స్ ఉన్నాయి సార్. సో మనకి 4 శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు సార్. మనకి శాంక్షన్ వర్కర్స్ మొత్తం 80 members ఏమో పర్మనెంట్ వర్కర్స్. అవన్నీ నాకు మీ యాక్షన్ ప్లాన్ ఏంటి చెప్తాను. మున్సిపాలిటీ మారిందని చూపించాలి. మీరు ఏ విధంగా చూపిస్తారు సార్? మనకి సిల్ట్ వర్కర్స్ ఉన్నారు సార్. వాళ్ళు సపరేట్గా సిల్ట్ తీపిస్తున్నారు సార్ రోజు. సో రోజు రోడ్ స్వీపింగ్స్ అన్నీ పక్కాగా జరుగుతుంది. ఇంకోసారి చెప్తున్నా మీకు, తెనాలి మున్సిపాలిటీలో మార్పు వచ్చింది, చేసి చూపిస్తాం అని ఏ విధంగా మీరు సిద్ధమవుతున్నారు? ఏంటి మీ ప్లాన్? దానికి వర్కర్స్ ని మైక్రో ప్యాకెట్ వైజ్ ఎంగేజ్ చేస్తాం సార్. ఒకళ్ళు పుష్కాటికి ఒకళ్ళు ఆల్రెడీ చేసాం కదా మనం. ఇందులో కూడా మనం అట్లనే డెసిగ్నేట్ చేసాం కదా ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి. అది పక్కగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూస్తున్నాం సార్. మీరు కొంచెం మల్టీవైటమిన్స్ కావాలేమో మీకు ఎంఎస్ఓ గారు. సరిపోవడం లేదు మీకు ఎనర్జీ. నాకు క్లియర్ కట్గా చెప్తున్నా, నేను
మనం ఈ 3 నెలల్లో మనం శానిటేషన్ పైన, గార్బేజ్ కలెక్షన్ పైన, అదేవిధంగా లెగసీ డిస్పోజల్ పైన మీరు క్లియర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోండి. ఓకేనా? మే 1 నుంచి నేను ఆల్రెడీ కమిషనర్ గారు చెప్పాను, ఎంఈ గారు కూడా చెప్పాను. మే 1 నుంచి ప్రధానమైన కాలువలు లాస్ట్ 2024లో ఎట్లా చేసామో యుద్ధ ప్రాతిపదిన ఒక 20 మెషిన్లు పెట్టి మనం మొత్తం ఆల్ డ్రైనేజ్ కెనాల్స్ అన్ని కూడా మనం క్లీనప్ చేయాలి. ఓకేనా? ఇంక్లూడింగ్ ఇరిగేషన్ కెనాల్స్ దట్ ఆర్ పాసింగ్ త్రూ అవర్ టౌన్. దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. లాస్ట్ టైం చేసాం కాబట్టి మీరు వీడియో తెప్పించుకుని చూడండి మీరు ఏ విధంగా చేసాము. సేమ్ రెప్లికేట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మే 1వ తారీఖు నుంచి మే 15వ తారీఖు కల్లా మనం ఈ పనులు పూర్తి చేసుకోవాలి. 15 డేస్. చివరికి పంట కాలువలు ఏవైతే ఉన్నాయో పంట కాలువలు కూడా జాగ్రత్తగా మన ఇరిగేషన్ అంతా కోఆర్డినేట్ చేసుకుని అది కూడా మనం క్లీనప్ చేసుకునే బాధ్యత మనం తీసుకున్నాం. మన మున్సిపల్ లిమిట్స్లో ఎంత వరకు ఉన్నాయో అవన్నీ మనం పూర్తి చేసుకున్నాం. దీంట్లో అసలు ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ లేదు. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారన్నారు. మన ఏమి తెలియనట్టు ఆయన కౌన్సిల్లో మీరు శాంక్షన్ తీసుకున్నారు. యాక్షన్ ప్లాన్ ఏది? ఓకే, once again reiterating the dates to you. You have 1 month's time. మే 1 నుంచి మే 15 వరకు ఇదే పనిలో ఉంటాం మనం. ఓకేనా? ఏప్రిల్ ఎట్లా మనం వాటర్ ఫిల్లింగ్ చేసుకుంటామో మే మొత్తం మన శానిటేషన్ మీద మనం ఫోకస్ చేద్దాం. మొత్తం అవన్నీ కూడా క్లియర్ అప్ అయిపోవాలి. లెగసీ వేస్ట్ ఏంటి పరిస్థితి, ఎంతవరకు ఉంది? ఇంకా జనరల్ లెక్కలు చెప్పండి నాకు. ఎవరు చూస్తున్నారు? ఒక 1 month నుంచి 1 month. ఏంటి మీ గారు ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. సార్ స్నేహ ఏజెన్సీ అని ఒక 8 months బ్యాక్ చేసేవాళ్ళు సార్. వాళ్ళకి బిల్స్ పెండింగ్ ఉన్నాయని వాళ్ళు వర్క్ చేయట్లేదు సార్. ఏం బిల్స్ పెండింగ్ ఉన్నాయి? వాళ్ళకి ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నాయి బిల్స్ చెప్పండి. ఎందుకు పెండింగ్, ఎందుకమ్మా బిల్ పెండింగ్ ఎందుకు ఉంది? లాస్ట్ జూలై ఆగస్టుకి have a senior officer inquire and give a note. You are not there yet. Ask one senior officer to inquire and clear the bill. Don't keep it pending. Whatever is genuine, you clear that part of it. Basically, officer, maybe officer, follow up. What is this? ఇట్లా పని చేసుకుంటూ పోతే ఇంక దేనికోసం? ఇక్కడి నుంచి మీరు మంగళగిరి తీసుకెళ్తారు, దాని మళ్ళీ ఇంకో బిల్ వేస్తారు. అంతే కదా మరి. మనకి వెహికల్ ఉంది సార్. వెహికల్ అసలు బిల్ జనరేట్ చేశారా లేదా? బాబు నువ్వు నన్ను చూసి మాట్లాడు, నువ్వు ఆయన చూసి మాట్లాడతావు. నీకు అసలు ఐడియా లేదు. కొత్తగా అపాయింట్ ఎవరు జనరేట్ చేస్తారు బిల్లు? సీనియర్ ఆఫీసర్ టు గివ్ ఎ నోట్ ఆన్ దట్. బిల్స్ ఏమైనా ప్రొడ్యూస్ చేయండి మీరు. ఇమీడియట్ గా మళ్ళీ జేసీ గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళు సమ్ రెజల్యూషన్ ఆఫ్ దట్ ఇష్యూ. ఐ డోంట్ వాంట్ దట్ పెండింగ్. మీరు ఇక్కడ ఫెసిలిటీ పెట్టుకున్నాక మీరు మంగళగిరి పెట్టడం అనేది అది చాలా రాంగ్. కరెక్టే కదా? ఓకే, జరుగుతుంది సార్. మొత్తం మనం అరౌండ్ 75 tons మనం జిందాల్కి పంపిస్తున్నాం సార్. 90లో 75 వెళ్తుందా? వెళ్తుంది సార్. 15 tons మనం కంపోస్ట్కి పంపిస్తున్నాం సార్. ఇప్పుడు నిన్న నేను ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాను, ఆ పక్కన ఉన్న ఖాళీ స్థలం ఎందుకు డబ్బు చేస్తున్నారు మన వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు? ఎస్టీపీపీ వెళ్ళే రోడ్. అవును సార్. అది మనం కాదు సార్, అది బిల్డింగ్ వేస్ట్ అంతా ప్రైవేట్ ఆపరేటర్స్ వచ్చి అక్కడ డంప్ చేస్తున్నారు. వీడియో చూపించమంటారా? తెనాలి మున్సిపాలిటీ అండ్ ట్రాక్టర్లు వీడియో చూపించమంటారా? అది చూపించారు అపార్ట్మెంట్ వాళ్ళు. తెనాలి మున్సిపాలిటీ ట్రాక్టర్లు వెళ్ళి అక్కడ డంప్ చేస్తున్నారు. ఎందుకు? వీడియో లేదా ఇచ్చారు కదా, షేర్ చేయమన్నారు కదా, షేర్ చేయండి. ఎంఎస్ఓ గారికి నేను చూస్తాను. ఇది వరకు పోయి చూసినట్టు ఎంటీ సైట్ లో మనం తీసుకెళ్లి డంప్ చేస్తున్నారు. అది ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? ఆ సైట్ నాకు ఐడియా ఉంది సార్. దాన్ని మనం చాలా సార్లు క్లియర్ కూడా చేసాం సార్. మన ట్రాక్టర్స్ అయితే చూడండి, రెక్టిఫై చేయండి. చూస్తాం. ఎస్టీపీ పరిస్థితి ఏంటి? ఎస్టీపీ పరిస్థితి ఏంటి? హూస్ హ్యాండ్లింగ్ ఎస్టీపీ ఫ్రమ్ అవర్ సైడ్?
ఇప్పుడు సార్ చెప్పినట్టు అన్ని పాయింట్స్ సార్ ఏమేమి చెప్పారు, ఏమేమి టైం లైన్స్ ఇచ్చారు, మనకి అప్రైల్లో ఏం చేయాలి, మనకి పాట్ హోల్స్ అందరికీ తెలుసు. ఇట్ ఈస్ డేంజర్ ఫర్ ద కామన్ సిటిజన్స్. సో అన్నెసరీ క్యాజువలిటీస్ వస్తాయి. సో పాట్ హోల్ ఫ్రీ రోడ్ ఈజ్ అవర్ టార్గెట్ ఫర్ ద అప్రైల్. అండ్ దెన్ తర్వాత శానిటేషన్ మీద మనకి మైలో ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఆల్రెడీ మనము చేస్తున్నాము, ప్రతి నెల చేస్తున్నాము శానిటేషన్, ప్రతి వారం చేస్తున్నాము, డైలీ చేస్తున్నాము. తర్వాత కూడా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. సో ఇది కొంచెం ఫిలప్ చేయాలి మైలో. తర్వాత మనకి ఇప్పుడు డెడ్ లైన్ కూడా అయిపోతుంది 31st. సో మన ట్యాక్సెస్ గురించి ఏమేం షార్ట్ గ్యాప్ ఉంది, యాజ్ ఆఫ్ నౌ మనకి బాగానే చేశారు, ఆల్మోస్ట్ 75% అయింది. కానీ ఇప్పుడు కూడా కొంచెం గ్యాప్ ఉంది. ఇది నెక్స్ట్ 5 to 6 డేస్లో ఇది కంప్లీట్ అయిపోవాలి దిస్ వన్. దెన్ తర్వాత మనకి టౌన్ ప్లానింగ్ సెక్షన్లో కూడా సార్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దట్ లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ అండ్ బిల్డింగ్ ప్లానైజేషన్ స్కీమ్ ఇది కూడా ఎండ్ ఫేజ్లో ఉంది. సో దానికి కూడా టార్గెట్స్ మీట్ అవ్వాలి. దెన్ తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన తెనాలి మున్సిపాలిటీలో, లైక్ ఈతానగర్ పార్క్ గురించి సార్ చెప్పారు. సో వాట్ ఎవర్ ద పెండింగ్ వర్క్స్, మన టార్గెట్ అంటే పార్క్స్ ఆర్ ఫర్ ద చిల్డ్రన్స్. సో చిల్డ్రన్ సమ్మర్ సీజన్లో హాలిడేస్ తర్వాత మనకి దే షుడ్ కమ్ అండ్ దే షుడ్ ఎంజాయ్. సో మన టార్గెట్ అంటే ఇది అట్లీస్ట్ మనం మై ఫస్ట్ వీక్ ముందు ఇది కంప్లీట్ అయిపోవాలి. సో దట్ అవర్ గోల్ ఇస్ మెట్. సో అవర్ టార్గెట్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్స్. సో దాని గురించి కూడా సార్ మనము కంటిన్యూస్లీగా ఫాలో అప్ చేస్తాము సార్. దాని తర్వాత శానిటేషన్ గురించి, తర్వాత వాటర్ సప్లై ఇది ఒక పెద్ద టాపిక్. ఎందుకంటే మనం లాస్ట్ 3-4 months బ్యాక్ చూసాము, మన గుంటూరులో కూడా ప్రాబ్లమ్స్ జరిగింది, తర్వాత మిగతా జిల్లాలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి. సో అవర్ టార్గెట్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సీవరేజ్ లైన్స్ అండ్ ఆల్ ద లైన్స్ దే షుడ్ నాట్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ అవర్ గ్రౌండ్ వాటర్. దెన్ తర్వాత ఇక్కడ లీకేజెస్ ఉన్నాయి, ఈ లీకేజెస్ మొత్తం ప్లగ్ చేయాలి. There should not be any mixing of the sewage water with our groundwater. Then tarvata most important ante water quality testing. So water quality testing protocol chuste 3 times manaki water testing jaragali. So idi jarugutunda or just paper meeda jarugutundi, idi koncham field visit kuda nenu chustanu. So field visit lo I will try to find out what is the protocol and ela meeru follow chestunnaru. సో ఈ అన్ని పాయింట్స్ సార్ ఎవ్రీ ఫోర్ట్నైట్ నేను ప్లాన్ చేశాను. సో ఐ విల్ విదిన్ ఎవ్రీ 2 weeksలో ఐ విల్ రివ్యూ విత్ మున్సిపాలిటీ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ సార్. అండ్ విత్ యువర్ సపోర్ట్ సార్ మీరు ఏమేం టార్గెట్ ఇచ్చారు, ఏమేం డైరెక్షన్ ఇచ్చారు, మేము ఫాలో చేయడానికి ప్రయత్నం చేస్తాం. హిస్టారికల్ మున్సిపాలిటీస్లో తెనాలి మున్సిపాలిటీ ఒకటి ఎంతో చరిత్ర కలిగిన మున్సిపాలిటీ. We completed 100 years of our municipality almost 12 years ago. So now in the 114th year. ఓకేనా? సో ఈ సందర్భంలో మనకి ఇది ఒక అవకాశం దొరికింది. పాలకులుగా క్షేత్రస్థాయిలో మీరందరూ ప్రభుత్వం పక్షాన అధికారులుగా పనిచేసి నిరూపించుకోవాల్సిన సమయం ఇది. ఇన్ని రోజులు ఏంటంటే రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయనో, ఎవరో మన పైన అట్లా కాదు ఇట్లా చేయమన్నారు కాబట్టి ఇట్లా చేసామనో, తట్టుకోలేకపోతున్నామనో, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారనో, ఇవన్నీ చాలా రొటీన్గా నేను వింటూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు మాత్రం దయచేసి అటువంటి అవకాశం ఎవరికి ఉండదు. మీరు కూడా అది సాకుగా చూపించాల్సిన అవసరం లేదు. ముందుగా నేను ఇంజనీరింగ్ విభాగాన్ని కోరేది ఏంటంటే, కాంట్రాక్టర్లు ఎవరైతే ఇన్డిసిప్లిన్గా ఉంటున్నారో, ఎవరైతే టెండర్లో పాల్గొని పార్టిసిపేట్ చేసిన తర్వాత, దక్కించుకున్న తర్వాత పనులలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి పూర్తి చేయడం లేదో వాళ్ళ పైన కఠినంగా వ్యవహరించండి. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దిస్. ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్ టు పార్టిసిపేట్. ఇట్స్ ఎ ఫ్రీ ఓపెన్ మార్కెట్. ఎవరిని కలవసరం లేదు, ఎవరి రికమెండేషన్లు అవసరం లేదు. ఓపెన్గా చెప్తున్నాను నేను, ఎవరైనా సరే కరెక్ట్గా వాళ్ళ పనులు చేస్తే పేమెంట్లు కూడా మీరు ఇచ్చే బాధ్యత మీరు ప్రాసెస్ చేయాలి. పేమెంట్ల దగ్గర కూడా కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడుతున్నారని చాలాసార్లు కంప్లైంట్ వచ్చినాయి నాకు. అది ఇప్పుడు మాత్రం నేను సహించను. కాల వ్యవధి పెట్టుకొని పని పూర్తవగానే మీకు సర్టిఫికేషన్ రాగానే ఇమ్మీడియట్గా మీరు ఆ పేమెంట్ ప్రాసెస్ చేసేటట్టు వాళ్ళకి అసౌకర్యం కలగకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటిసారి తడి చెత్త పొడి చెత్త ప్రారంభించిన మున్సిపాలిటీ మన తెనాలి మున్సిపాలిటీ.
అద్భుతంగా మనం డోర్ టు డోర్ కలెక్షన్ చేసేవాళ్ళం. కానీ ఈ రోజున ఆ స్థాయిలో మళ్ళీ జరగడం లేదు. మరొకసారి అపూర్వ వైభవం వచ్చేటట్టు ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తడి చెత్త పొడి చెత్త కలెక్షన్ మనం స్టార్టింగ్లోనే గృహాల దగ్గరనే మనం తీసుకునే విధంగా మరొకసారి మీరు ఇన్నోవేటివ్గా ఆలోచించండి. నగర దీపికలందరికీ కూడా మరొకసారి కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోండి. ఒకసారి వాళ్ళతో కూర్చుని మళ్ళీ మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనం ఏ విధంగా చేద్దామనే దానిపైన నగర దీపికలతో కూడా కూర్చుని ప్రతి వార్డులో గార్బేజ్ కలెక్షన్ అనేది చాలా పర్ఫెక్ట్గా జరగాలి. దానికి ఇంజనీరింగ్ విభాగం అందించాల్సిన సహకారం మీకు ట్రాక్టర్లు కానివ్వండి లేదా మీరు అన్న సిబ్బంది విషయంలో ఒకసారి రీవిజిట్ చేయాలి. మీరు నాకు డీటెయిల్ ప్లాన్ కావాలి. మీరు లెక్క మీద ఏమో 130 మంది చూపిస్తున్నారు, ఫీల్డ్ ఏమో కనపడడం లేదు. ఇవన్నీ గతంలో జరిగిపోయినాయి, చాలా జరిగినాయి, అవి కూడా తెలుసు నాకు. ఇప్పుడు మా దాంట్లో జరగకూడదు. మీకు 80 ఉంటే 80 కనపడాలి, 120 ఉంటే 120 కనపడాలి. క్లియర్గా ఉండాలి ఆ విషయంలో మీరు. ఓకేనా? అది మీరు బాధ్యత తీసుకోండి. ఎంహెచ్ఓగా మీరు ఇట్ ఇస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు వర్క్ అండ్ ప్రూవ్. డిజీజెస్ రాకూడదు. మీరు మస్కిటో మెనస్ రెడ్యూస్ చేయాలి. ఎక్కడ ఏ విధంగా మనకి ఇబ్బంది అవుతుందో చూసుకుని ఓపెన్ సైట్స్ అక్కడ కూడా మీరు నోటీసులు సర్వ్ చేసి ఓపెన్ సైట్స్ కూడా కంప్లీట్గా వాళ్ళు సహకరించే విధంగా చేసి మీరు అక్కడ కూడా మీరు ఫ్యూమిగేషన్ చేయాలా, లేకపోతే మలేరియా మన మస్కిటో లార్వే కోసం మీరు చేయాల్సిన నివారణ కోసం చేయాల్సిన ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు పూర్తి చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. మూడో ముఖ్యమైన అంశం ఇప్పుడే జేసీ గారు కూడా చెప్పారు. నేను మీకు టైం లైన్ ఇచ్చాను. ఏప్రిల్ 15th కల్లా ప్రతి పార్ట్ హోల్ ఫిల్లింగ్ కోసం ఒక యాక్షన్ ప్లాన్ రెడీ, ఇంక్లూడింగ్ యువర్ కాంట్రాక్టర్స్. ఏప్రిల్ 15th నుంచి 30th లోపు మనం పూర్తి చేసేసుకోవాలి టౌన్లో. ఆల్ ఏఈస్, ఐఎమ్ టాస్కింగ్ యూ ద రెస్పాన్సిబిలిటీ, నాట్ ఎంపీ గారు. ఏఈస్ అందరు కూడా మీరు దయచేసి మీ ఏరియాలో మీరు పర్యటించి ఎక్కడైతే ఈ రోడ్ జాయింట్స్ కానివ్వండి, వంతెన దగ్గర నుంచి బ్రిడ్జ్ కనెక్టింగ్ స్పాట్స్ కానివ్వండి, రోడ్డు మధ్యలో ఉన్న పాట్ హోల్స్ కానివ్వండి, ఇమ్మీడియట్ ప్రయారిటీ తీసుకుని మీరు ఐడెంటిఫై చేసి మన వాట్సాప్ గ్రూప్లో ఈ ఫోటోలు పెట్టేసి దానికి లైన్ ఎస్టిమేట్లు తయారు చేసుకుని మీరు షార్ట్ టెండర్ పిలిచి 15th ఏప్రిల్ కల్లా గ్రౌండ్ అవ్వాలి వర్క్స్ అన్ని కూడా. సఫిషియంట్ టైం ఐమ్ గివింగ్ యూ, 3 weeks టైం ఐమ్ గివింగ్ యూ. ఎట్టి పరిస్థితుల్లో గ్రౌండ్ అవ్వాలి ఆ వర్క్స్. ఏప్రిల్ ఎండ్ కల్లా పూర్తి అయిపోవాలి. మేలో ఇంతకుముందు మనం అనుకున్నట్టు శానిటేషన్ పైన ఫోకస్ చేద్దాం. అదేవిధంగా ఆల్ డ్రైనేజ్ కెనాల్స్ అన్నీ కూడా మొత్తం డీసిల్టింగ్ చేయాలి, ఇంక్లూడింగ్ ఇరిగేషన్ కెనాల్స్ దట్ ఆర్ గోయింగ్ త్రూ ద టౌన్. సో దానికి కూడా మీరు జేసీబీలు అందరూ ఎక్కడంతా జేసీబీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పిలిపించుకుని మాట్లాడి, గతంలో ఎట్లా ఒక వార్ లాగా చేసాం మనం. దాదాపు 10-15 జేసీబీలు పెట్టి అన్ని ప్రాంతాల్లో ఒకేసారి మనం పనులు మొదలుపెట్టుకుని చేసాం. యుద్ధ ప్రాతిపదికన చేయాలి, ఆ విధంగా సిద్ధం అవ్వాలి. మే మాసంలో దానికోసం మనం స్పెసిఫిక్గా ఫోకస్ చేసుకుందాం. రెవెన్యూ కలెక్షన్ మీరు చేయాల్సిన బాధ్యత మీది. ఈ వారం రోజుల్లో ఎంతవరకు మీరు పికప్ చేయగలరు అంత పికప్ చేయడం చాలా అవసరం. లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో సీసీ కెమెరాస్ అనేది చాలా అవసరం. దానికి కావాల్సి మీరు ఓఎన్ఎం అగ్రిమెంట్ పెట్టుకోండి, లేదా మీరు కాంటాక్ట్ ఇచ్చుకోండి. డిఎస్పీ గారితో మాట్లాడుకుని ఆ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో ఐడెంటిఫై చేసి స్టేట్ వైడ్ ఉన్న పోలీస్ ఏజెన్సీ ఎవరైతే ఉందో వాళ్ళతో మీరు కోఆర్డినేట్ చేసుకుని డబ్బుల విషయంలో మాత్రం ఇబ్బంది పెట్టకుండా ఆ కెమెరాస్ ఇన్స్టాల్ అయిపోయే విధంగా మీరు ప్లాన్ పెట్టాల్సిందే. ఏప్రిల్ మాసంలో అయిపోవాలి. అది కూడా లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం, అది కౌన్సిల్ కూడా తీర్మానం చేసినట్టున్నారు. అయినా కానీ అది ఎక్కడికి ముందు కదలడం లేదు. అది ప్రయారిటీ ఇవ్వాలి మీరు. లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో చాలా అవసరం. అదేవిధంగా డిలామినేటెడ్ బిల్డింగ్స్, అన్యూటిలైజ్డ్ బిల్డింగ్స్ కొన్ని పార్క్స్లో ఉన్నాయి. బాలాజీరావుపేటలో నేను ఆల్రెడీ ఐడెంటిఫై చేశాను, ఫోటోలు కూడా చూపించాను. యువత అక్కడ అసాంఘిక కార్యక్రమాలకు పాల్గొంటున్నారు, కఠినంగా వ్యవహరించాలి. ఆ ఫొటోస్ కూడా నేను చూసి నేనే ఆశ్చర్యపోయాను. పొరపాటున మీరు అటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేస్తే అక్కడ మన సచివాలయాలు ఎక్కడైతే ఉన్న సచివాలయాన్ని అక్కడ షిఫ్ట్ చేద్దాం ఏరియాలోకి. పార్కుల్లోనూ స్కూల్లోనూ ఉన్న ఈ కొత్తగా కట్టిన బిల్డింగ్స్ నిర్మాణం అయిన తర్వాత కూడా అవి ఇంకా ఉపయోగపడడం లేదు. అది ఇమ్మీడియట్గా మీరు హ్యాండ్ ఓవర్ చేయండి సచివాలయానికి. ఎక్స్టెన్షన్ ఆఫీస్ పెట్టుకుందాం, లేదా ఎంహెచ్ఓకి హ్యాండ్ ఓవర్ చేయండి. మీ మస్తర్ ఆఫీస్ అక్కడ పెట్టుకోండి. ఓకేనా? డివిజన్ వారికి ఎక్కడైతే ఆ బిల్డింగ్స్ ఉన్నాయో మీరు టేకప్ చేసుకోవాలి. మీ లాకెట్ కీలో ఉండేటట్టు మీరు అది చేయండి. ఐ డోంట్ వాంట్ ద యూత్ టు కమ్ దేర్ గెట్ అడిక్టెడ్ టు అన్నెసరీ యాక్టివిటీస్. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సీరియస్గా తీసుకోవాలి. ప్రధానమైంది ఇప్పుడు జేసీ గారు చెప్పినట్టు వాటర్ సప్లై 13,000 కనెక్షన్స్కి ఆడిట్ జరగాలి. ఆల్ పైప్ లైన్స్ మీరు చెక్ చేసుకోండి. ట్రంక్ లైన్స్ మీద దృష్టి పెట్టండి. లీకేజ్ అనే పదం ఎక్కడ రాకూడదు. మీరు మంగళగిరి నుంచి తాడేపల్లి నుంచి మొత్తం ఒకసారి లైన్ ఇన్స్పెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చూసుకోండి మీరు. ఓకేనా? ఐఎమ్ బీయింగ్ వెరీ క్లియర్ విత్ యూ. ఐఎమ్ హ్యాపీ జేసీ గారు కూడా వచ్చి ఒకసారి చెక్ చేస్తున్నారు. ఎందుకంటే వాటర్ క్వాలిటీ అనేది అది మన రెస్పాన్సిబిలిటీ.
మన సిటిజన్స్ మనని నమ్ముకుని మనం అందించే ఈ సహకారంతో పాటు వాళ్ళు మంచినీటి సౌకర్యం ఉపయోగించుకుంటున్నారు. ఏ పట్టణంలో ఈ విధంగా అవకాశం లేదు. కృష్ణానది జలాలు ఎంత దూరం తీసుకొచ్చి మనం ఇస్తున్నాం అంటే వీఆర్ ఆల్ వెరీ లక్కీ టు డూ దట్. సో దాన్ని కొంచెం మీరు స్ప్రూస్ అప్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా ఈ ఏవైతే పెండింగ్ అమౌంట్స్ ఉన్నాయో ఎస్పీ గారు మీరు కూడా చూసుకోండి, వాళ్ళు కూడా అకౌంట్ సెక్షన్ నుంచి ఫాలోఅప్ చేసుకుని ఒకసారి ఇమీడియట్గా మీరు మాకు నోట్ ఇవ్వండి. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రావాల్సిన 9 కోట్లు, అదేవిధంగా ఇక్కడ నుంచి రావాల్సిన 1,26,00,000, ఆ రెండు కూడా మీరు ఇమీడియట్గా టేకప్ చేసే విధంగా నాకు April 27th కల్లా అది పూర్తి అవ్వాలి. రీకన్సిలేషన్ జరగాలి. యువర్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ రీకన్సిలేటెడ్, ఇది కరెక్ట్ కాదు. దిస్ నాట్ ద వే టు మెయింటైన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అది ఇమీడియట్గా ఒకసారి చెక్ చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు వాటర్ సప్లైలో క్వాలిటీ టెస్టింగ్ చేయండి. మీకు కిట్స్ కావాలంటే అడగండి, మీరు జేసీ గారి పర్మిషన్ తీసుకోండి, కొనుక్కోండి. ఫీల్డ్ టెస్టింగ్ జరగాలి. మీరు శాంపుల్ అక్కడ తీసుకొచ్చి ఇక్కడ కలెక్షన్ చేసి మీరు మళ్ళీ మీరు హైదరాబాద్లో మన ఆఫీస్ పోయి కూర్చోవడం అనేది సరిపోదు. ఆన్ ద స్పాట్ ఫీల్డ్ టెస్టింగ్ చేయాలి. 604 బోర్ పంపులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇన్స్పెక్ట్ చేయండి. ఎక్కడ కూడా మన డిజీజెస్ రాకూడదు, క్వాలిటీ లెవెల్ మెయింటైన్ అవ్వాలి. ఆ విధంగా మీరు చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటూ ముందుకెళ్ళమని నేను ప్రత్యేకంగా మీ విభాగాన్ని నేను కోరుతున్నాను. మెప్పా విభాగం, మెప్పా మనం అనుకున్నట్టు మహిళల్లో మరొకసారి చైతన్యం తీసుకురండి. డెఫినెట్గా 100 crores ఈజ్ రియలీ అన్ అచీవ్మెంట్. ఐమ్ వెరీ హ్యాపీ మీరు ఆ టార్గెట్ మీట్ అయ్యారు. చేయండి మంచిగా. ఆ కార్యక్రమం కూడా బాగా చేసుకుందాం. 100 crores సందర్భంగా జేసీ గారి టైం కూడా తీసుకోండి, ఇన్వైట్ చేసి ఆ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకునే విధంగా వెళ్దాం. తర్వాత సిబ్బంది విషయంలో నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను చివరికి. ఫస్ట్ మీటింగ్ కాబట్టి జేసీ గారు కూడా ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు రిమైండ్ ఆల్ ఆఫ్ యూ, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ సూపర్వైజింగ్ అథారిటీ ఉంటేనే మీరు పని చేస్తాం అనే భావన దయచేసి మీరు మర్చిపోండి. ఆల్ ఆఫ్ యూ షుడ్ కమ్ టు వర్క్ ఆన్ టైం. ఆ డిసిప్లిన్ మెయింటైన్ కావాలి. సిటిజన్స్ ఎవరు వచ్చినా వాళ్ళని గౌరవంగా వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుని సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. ఒక పీజీఆర్ఎస్ఏ సరిపోదు మనకి. సహజంగా ఒక పట్టణంలో ఒక నమ్మకంతో మున్సిపాలిటీ ద్వారా వాళ్ళకి వచ్చిన సమస్యలు ఉంటే వీధి దీపాలు కానివ్వండి, వీధి కుక్కల గురించి కానివ్వండి, శానిటేషన్ గురించి కానివ్వండి, వాటర్ సప్లై గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా మనం స్పందించే విధంగా మీరు మెకానిజం ఏర్పాటు చేసుకుని ఈ హౌసింగ్ గారు ఇక్కడికి వచ్చారు. ఈ హౌసింగ్ గారు కూడా రాబోయే రోజుల్లో నేను ఆయనకు టార్గెట్ అప్ చెప్తాను. ఏవైతే మన అర్బన్ హౌసింగ్ మన నిర్మాణంలో ఉన్నామో మనం పెదరావూరులో, ఒకసారి అక్కడ కూడా మనం ఎటువంటి మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ చేయాలి. హౌసింగ్లో జరిగిన స్కామ్ మీ అందరికీ తెలుసు. డిఎస్పీ గారు మళ్ళీ మీరు కేసులు మర్చిపోయారు, అదేం మళ్ళీ కదలడం లేదు. అది కూడా ఒకసారి మీరు హౌసింగ్ ఇంకా నిన్న కూడా కొలిపర్లో వచ్చినాయి కేసెస్ 2. మేము మీ దృష్టికి తీసుకురామన్నా, డిఎస్పీ గారి దృష్టికి తీసుకురామన్నా. ఫైనల్ ఆపర్చునిటీ ఇవ్వండి. వాళ్ళు సహకరించకుండా డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. వాళ్ళపైన మీరు సెక్షన్స్ పెట్టి వాళ్ళని రిమాండ్ పంపించే విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఆపర్చునిటీ ఒకసారి ఇవ్వండి, కంప్లీట్ చేయమని చెప్పండి. లేకపోతే మీరు హ్యాండ్ హోల్డింగ్ చేసి ఫైనల్గా మీరు ఈ సమ్మర్లో పూర్తి అయ్యేటట్టు మీరు చేయాలి. మౌలిక సదుపాయాలు మీకు కల్పిస్తాం. వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ, వీ విల్ ట్రై టు డూ అవర్ బెస్ట్ ఇన్ దట్ కాలనీ. కానీ ఇటువంటి దొంగ స్కాములు మాత్రం దయచేసి మీరు ప్రోత్సహించబాకండి. దాన్ని మీరు చాలా సీరియస్గా ఉండండి. సిబ్బంది అందరినీ కూడా నేను కోరేది, దయచేసి ఆ మార్పు అనేది కనపడాలి. ఐఎమ్ వెరీ వెరీ క్లియర్. అసలు మీరు ఎక్కడ కూడా పొరపాటు చేసాం, మనకి చెడ్డ పేరు వచ్చిందనే భావన మాత్రం బయటకు వస్తే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంజనీరింగ్ విభాగం కానీ, అకౌంట్ సెక్షన్ కానీ, క్షేత్రస్థాయిలో శానిటేషన్ విషయంలో కానీ, పౌరులతో మనం మమేకమై ఏ విధంగా మాట్లాడుతున్నాం, సమాధానం చెప్తున్నాం, ఆ విషయంలో కానీ ఈ ప్రధానమైన అంశాలు. దీనిపైన దయచేసి మీరు ఫోకస్ చేసి మన మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మరొకసారి మనం టాప్ 5లో మనం రాష్ట్రంలో వెళ్ళే విధంగా త్వరగా మనం మంచి యాక్షన్ ప్లాన్ గా చేసుకుందాం. మనకి అద్భుతమైన మంచి ఆఫీసర్ మనకి జేసీ గారు, కష్టపడి పనిచేసే మనస్తత్వం, ఆయన కూడా మీరు ఉపయోగించుకుని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా కరెక్ట్ గైడెన్స్ తోటి ఎంఈ గారు మీరు కమిషనర్ లేరు కాబట్టి కమిషనర్ గారు మీరు కోఆర్డినేట్ చేసుకుని ఇటువంటి పొరపాటు ఎక్కడ జరగకుండా మనం మరొకసారి మున్సిపాలిటీకి అపూర్వ వైభవం తీసుకొచ్చేట్టు కలిసి పనిచేద్దామని మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రత్యేకంగా జేసీ గారు, ఎంఈ గారు, డిఎస్పీ గారు, ఈ హౌసింగ్ గారు, సిబ్బంది అందరికీ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.